తిరువెంబావైలో పాసురము 20. போற்றி அருளகன்னாதி அம்பாதமலர் போற்றி அருளகனின்னந்தம் சேதளிர்கள் போற்றி எல்லா உயிர்க்கும் தோற்றம் அம்போன் பாதம் போற்றி எல்லா உயிர்க்கும் போகம் அம்பூம் கடல்கள் போற்றி எல்லா உயிர்க்கும் அம்பிணை அடிகள் போற்றி மால் நான் முகனம் காணாத புண்டரீகம் போற்றியாம் உயாட்கொண்டலும் பொன்மலர்கள் போற்றியாமார்கழி நீராடேலோ ரெம்பாவாய். తిరువెంబావైలో ఆఖరి పాసురము 20వ పాసురము. సర్వమునకు మూలము ఆదివై ఉన్న మహదేవా నీ పాదారవిందాలకు జయము పలికెదము. కమనీయమైన సుమదళాల బోలు నీ పాద పద్మములకు జయము పలికెదము. సకల జీవరాశుల ఉనికై శోభిల్లు నీ పసిడి పాదాలకు పలికెదము జయము. ప్రాణికోటికంతటికి ఆనందమొసగేటి నీ పాద పంకజములకు పలికెదము జయము. జీవులందరినీ నీలో లయము చేసెడియట్టి నీ పాదయుగలికి పలికెదము జయము. భవబంధాలను మా అంతటా మేము వదలగాలేము స్వామి అసహాయులము. కరుణించి ముక్తిని కటాక్షింపుము దేవా నీ పాదాల శరణంటి వేడుతున్నాము. మమ్మేలు మహదేవా ఓ మోక్షప్రదాత మార్గశిర స్నానము మాకు అనుగ్రహించిన పరమేశా జయము నీకు జయము జయము. ఆలోచించుకో చెలి మేలుకో. పవిత్రమైనటువంటి ధనుర్మాస కాలంలో 8 మంది కన్యలు తెల్లవారు చామునే లేచి ఆ పరమేశ్వరుని దర్శించి సేవించి స్తుతించి తరించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వారందరూ కూడా ముందుగా ఒక తటాకాన్ని చేరుకుని ఆ కలువలతోటి తర్వాత పద్మములతోటి నిండుగా ఉన్నటువంటి ఆ తటాకంలో వాళ్ళందరూ కూడా స్నానమాచరిస్తూ వారిలో వారు సంభాషించుకోవడం అనేటువంటి జరిగిందని, మనసులో ఆ శుద్ధ చైతన్య స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుని
శక్తితో కూడినటువంటి పరమేశ్వరుని, అంటే ఆ జగన్మాతతో కూడినటువంటి పరమేశ్వరుని వారు మనసులోనే దర్శించుకుంటూ ఆ భగవంతుని యొక్క మహిమలను కీర్తించుకుంటూ వారిలో వారు ముచ్చటించుకుంటూ మనం చేరుకోవలసినటువంటి ఆయన సన్నిధికే. అందువల్ల మనందరము కూడా కలిసి ఈ పవిత్రమైనటువంటి జ్ఞాన స్నానాన్ని మనం ముగించుకుని ఆయన దగ్గరికి వెడదాము అని చెప్పి వాళ్ళు భావించుకుంటూ వచ్చారు. ఈ వివరణ అంతా కూడా మనకి మాణిక్యవాచకులు తిరువెంబావై అనేటువంటి ఆ రచన ద్వారా 20 పాసురాలలో ఈ వర్ణనంతా చేసి ఉన్నారు. ఈ 20వ పాసురంతో తిరువెంబావై అనేటువంటిది ముగిస్తుంది. ఈరోజు మనం ఈ 20వ పాసురం గురించి చెప్పుకుందాం. ఈ 20వ పాసురం నాటికి ఇది గానం చేసే నాటికి వీరందరూ కూడా శుద్ధ జ్ఞానులయ్యారు. అంటే వారందరి యొక్క మార్గశిర స్నానము సంపూర్ణమైంది. వీరందరూ కూడా ఆ భగవంతుడి సన్నిధికి చేరుకున్నారు. చేరుకుని ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆయనకి జయ జయధ్వనాలు చేస్తూ వచ్చారు. అందులో భాగంగా వాళ్ళు ఆయన ఎలా కీర్తిస్తున్నారంటే ఈ 20 పాసురంలో ఏమి చెప్పబడిందంటే, అన్నింటికీ ఆదిగా ఉన్నటువంటి పరమేశ్వర నీ యొక్క పాద పద్మాలకు జయము అంటున్నారు. భగవంతుని మనం దర్శించాలి అని అంటే ముందుగా పాదాలతో మొదలుపెట్టి క్రమక్రమంగా పైకి వెళ్ళడము, అంటే ముఖం ద్వారా ముఖ దర్శనం చేసుకోవడం అనేటువంటి ఒక సాంప్రదాయంగా వస్తూ వచ్చింది. మనం శరణ్ అంటాం. ముందుగా ఆయన పాదాల మీద పడిపోయి ఆయన్ని వేడుకోవడం అనేటువంటి, ప్రార్థించడం అనేటువంటి, శరణు కోరుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముందుగా పాద దర్శనం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నీ యొక్క పాద పద్మాలకు జయము అంటున్నారు. నువ్వెవరివి? ఆదికి అనాదికి కూడా అందనటువంటి వాడివి, అన్నిటికన్నా కూడా ముందున్నటువంటి వాడివి, మూలమైనటువంటి వాడివి అంటున్నారు. అలా ఆదిగా ఉన్నటువంటి ఆ పరంధాముడికి మేము నమస్కరించుకుంటున్నాము, మేము జయము పలుకుతున్నాము అని చెప్పి అంటున్నారు వాళ్ళు ఇక్కడ. భగవంతుడు ఆది అనాది అనేటువంటి దానికన్నా కూడా ఆయన నిర్గుణ స్వరూపుడు. అదేవిధంగా నిరంజనుడు, నిరాకారుడు. అలాంటి ఆ పరమేశ్వరునికి ఒక రూపాన్ని కల్పించుకుని వీరందరూ అందులో చైతన్యాన్ని దర్శించుకుంటూ, ఎలాంటి చైతన్యం అది? జగన్మాతతో కూడినటువంటి చైతన్యం అది. శివ పరమేశ్వరులకి ఇద్దరికీ కూడా శివుడు శివాని, భవుడు భవాని, పరమేశ్వరుడు పరమేశ్వరి, వీరిద్దరూ కూడా అభేదం కలిగి ఉన్నటువంటి వారు. ఇద్దరికీ భేదం అనేటువంటిది లేదు. అలా వాళ్ళు దర్శించుకోవడం అనేటువంటిది జరుగుతూ అన్నింటికీ ఆదిగా ఉన్నటువంటి నీ పాద పద్మాలకు జయము అంటున్నారు. మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అని. ఇక నెమ్మదిగా ఆయన యొక్క పాదాలనే వాళ్ళు కీర్తించడం అనేటువంటి జరిగింది. సృష్టి స్థితి లయము ఈ మూడింటికి సంబంధించినటువంటి మూల కారణం ఎవరు అంటే ఆ భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క పాదాలను వాళ్ళు దర్శించుకుని ఇలా స్తుతించుకుంటూ వచ్చారు. అందంగా ఉన్నటువంటి ఎర్రని లేత పుష్పదళాల వంటి నీ పాద పద్మాలకు జయము, మేము జయ జయం ధ్వనులు పలుకుతున్నాము అంటున్నారు. ఎరుపు రంగు అనేటువంటి మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి కదా. నీ యొక్క పాద దర్శనం కలిగిన వెంటనే మాలో ఉన్నటువంటి పాప చింతనలన్నీ కూడా పోతాయి. భౌతికమైనటువంటి కష్టాలు నష్టాలు అవన్నీ కూడా పోతాయి. పోయి మాకు చక్కటి మంగళకరమైనటువంటి జీవితం లభిస్తుంది. అదేవిధంగా మోక్షం కూడా మాకు కలుగుతుంది. అటువంటి పరమేశ్వర నీ పాదాలకు మేము జయం పలుకుతున్నాము అంటున్నారు. అని ఇక వరుసగా సృష్టి స్థితి లయ గురించి చెప్తున్నారు. అన్ని జీవరాశులకు అవి పుట్టుకకు గల కారణం ఎవరు అంటే నువ్వు. నీ పాదాలకు, నీ బంగారు పాదాలకు మేము నమస్కారము. అదేవిధంగా అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ స్థానం ఏది అంటే అది నీ పాదాలు. ఈ ఆనందం అనేటువంటి ఇచ్చేది అన్నప్పుడు మనకు అక్కడ అందులో కనిపించేటువంటి ఏంటంటే స్థితి కారకుడు. సృష్టి స్థితి ఈ రెండు కూడా నీ వల్లే జరుగుతున్నాయి. అంతేనా? చివరికి అన్ని జీవరాశులు లయమయ్యేటువంటి స్థానం కూడా ఏమిటంటే నువ్వే, నీ పాదాల దగ్గరే. కాబట్టి సృష్టి స్థితి లయములకు మూల కారణమైనటువంటి ఓ పరమేశ్వరుడు, ఓ పరంధామ, నీ యొక్క పాదాలకు నమస్కరించుకుంటూ మేము జయము పలుకుతున్నాము అంటున్నారు.
అదేవిధంగా ఏ పాదయుగులని కనుక మేము దర్శిస్తే విముక్తి అనేటువంటి కలుగుతుందో, దేని నుంచి విముక్తి అనేటువంటి ఈ భవబంధాల నుంచి మాకు విముక్తి. అనేక బంధనాల నడుమ మేము నలిగిపోతూ వచ్చాము. మా అంతటా మేము దీని నుంచి మేము విముక్తి కాలేము. ఈ బంధనాలు అనేటువంటి కొన్ని మేము కట్టిపడేసుకున్నటువంటివి, కొన్ని మా పూర్వజన్మల ఫలితంగా వచ్చినటువంటివి. వీటిని విడిపించుకునేటువంటి శక్తి మాకు లేదు భగవంతుడా. ఈ విముక్తిని ప్రసాదించగలిగినటువంటి వాడివి నువ్వే. సృష్టి స్థితి లయాలకు మూల కారణమైనటువంటి వాడివి నువ్వే. ఈ జీవులకు విముక్తిని కలిగించాల్సినటువంటి వాడివి ఉన్నావు. అలాంటి నీ యొక్క పాదకమలాలకు మేము జయము పలుకుతున్నాము. నువ్వు ఎంత ఉపకారం మాకు చేశావు అనంటే, ఎంత పుణ్యాన్ని మాకు ప్రసాదించావంటే, మా పట్ల నీ అనుగ్రహం ఎంతుందో తెలియచెప్పాలి అంటే ఇదొక్కటే తార్కాణము. ఈ మార్గశిర స్నానం మేము చేసుకోవడానికి తగినటువంటి అవకాశం ఇచ్చావు. మార్గశిర స్నానం అంటే ఈ మార్గశిర మాసంలో, ఈ ధనుర్మాసంలో నిన్ను కీర్తించేటువంటి, నిన్ను దర్శించేటువంటి, నిన్ను స్మరించేటువంటి, స్తుతించేటువంటి అవకాశాన్ని మాకు కలిగించావు. పరమేశ్వరుడా, నీకు జయము 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 అంటున్నారు. అలా అంటూ మేలుకో, ఆలోచించుకో చెలి అంటున్నారు. అంటే అందరూ కూడా దీని గురించి ఆలోచన చేయండి. ఆ పరమేశ్వరు గురించి చింతన చేయండి. నిరంతరము స్మరణ చేయండి. ఆయన ధ్యాసలో ఉండండి, ఆయన ధ్యానంలో ఉండండి. అన్నిటినీ కల్పించేటువంటి వాడు ఆ పరమేశ్వరుడే అని ఈ పాసురం ద్వారా మనకి తెలియచేయడం జరిగింది. అలా ఈ 20 పాసురాల్లోనూ కూడా ముందుగా ఒకరినొకరు మేలుకొల్పడం జరిగింది. తర్వాత అందరూ కలిసి తటాక స్నానము, మార్గశిర స్నానము, ఈ యొక్క తిరువెంబావేలో ఉన్నటువంటి విశిష్టత అంతా కూడా తటాక స్నానమే. తటాక స్నానం అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు మనం మరలాలి. ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. ఏం జ్ఞానం అంటే భగవత్ సంబంధమైనటువంటి తత్వం గురించినటువంటి అవగాహన మనకి రావాలి. ఎప్పుడైతే తత్వం మనకు అర్థమవుతుందో ఇక ఏ రకమైనటువంటి పూజలు వ్రతాలతో సంబంధం లేదు. నిరంతరము కూడా ఆయన యొక్క ధ్యానంలోనే మనం ఉంటాము. అదే తరుణోపాయము అనేటువంటి సందేశాన్ని ఈ తిరువెంబావే ద్వారా మనకి మాణిక్య వాచకులు ఈ 8 మంది కన్యల ద్వారా తెలియచేయడం జరిగింది. స్వస్తి.